అందరికీ షలోం. ఈరోజు మన్నా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన్నా అంటే హీబ్రూలో మోన్ అని అర్థము. నిర్గమకాండములో ఇజ్రాయేల్ యొక్క ఆక్రమణ మధ్య 40 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు స్వర్గం నుండి పడిపోయిన అద్భుతమైన తినదగిన పదార్థం ఇది. మన పూర్వీకులకు వారి ప్రయాణ కాలంలో జీవనోపాధిని అందించింది. వారు ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క మన్నా వారికి ఇవ్వబడింది. ఐగుప్తు నుండి వారు వెళ్ళిన 1 నెల తర్వాత ఇజ్రాయేలీల ఆహారము అయిపోయింది. మరియు అయ్యార్ లేక ఇయర్ అంటారు. ఇది బైబిల్ నెలల ప్రకారం 2వ నెల. ఈ నెల 15వ రోజున వారు ఆహారం కోసం మోషే మరియు అహరోనుల వైపు వెళ్ళి అడగడం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన తినదగిన ఆహారం పడింది. దానికి మన్నా అనే పేరు వచ్చింది. అయ్యార్ 15వ తేదీన ప్రజలు జీవనోపాధి కోరినప్పటికీ వారి వద్ద ఇంకా కొంచెం ఆహారం మిగిలి ఉందని, 3 రోజుల తర్వాత అయ్యార్ 18వ తేదీన మన్నా పడింది అని మరొక అభిప్రాయం కూడా ఉంది. అంటే దీనికి రబ్బీల యొక్క వివరణ ఏ విధంగా ఉందంటే, 16వ తారీఖున మన్నా పడింది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే మరికొందరు రబ్బీలు మాత్రం 18వ తారీఖున పడింది, ఎందుకంటే 15వ తారీఖుకి ఇంకా 2 రోజులు ఆహారం వారి దగ్గర ఉంది కాబట్టి 18న పడింది మన్నా అని వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు తోరాలో మనం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణికెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు ఎలోహిం చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో ననగా, ఎలోహిం మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో, ఎలోహిం ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. ఎలోహిం మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు ఎలోహిం మహిమను చూచెదరు. మేము ఏపాటివారము మా మీద సణుగనేలా అనిరి. మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎలోహిం మీకియ్యగాను మీరు ఆయన మీద మీ సణుగులను ఎలోహిం వినుచుండగాను మేము ఏపాటివారము మీ సణుగుట ఎలోహిం మీదనే గాని మా మీద కాదనెను. అంటే అక్కడ 18వ తారీఖు అని కొందరు రబ్బీలు చెప్తున్నారు. 15న వారు అడగడం అనేది నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే మనం, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున, అంటే 2వ నెల అయ్యార్ లేక ఇయ్యార్ అంటారు. 2వ నెల 15వ తారీఖున వీరికి ఆహారం అయిపోయింది. నిర్గమకాండము 16వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, ఎలోహిం మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు ఎలోహిం మహిమను చూచెదరు అని ఇక్కడ మోషే చెప్పడం అనేది జరిగింది. 8వ వచనం కూడా, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎలోహిం మీకియ్యగా మీరు ఆయన మీద మీ సణుగులను ఎలోహిం వినుచుండగా మేము ఏపాటి వారము అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 15వ తారీఖున వారు అడగడం జరిగింది, సాయంకాలమున మాంసమును ఉదయమున ఆహారము అని ఇక్కడ మోషే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే 16వ తారీఖున మన్నా అంటే మోన్ అక్కడ వారికి ఆహారం పడింది అని మనం తెలుసుకోవచ్చు. అయితే హీబ్రూలో కూడా అక్కడ ఉదయం అనే ఉంది. అయితే కొంతమంది రబ్బీలు చెప్పేటువంటి విధానం, 15న వారు అడగడం జరిగింది, 2 రోజుల ఆహారం ఉంది, 18న మన్నా పడింది అని చెప్తున్నారు. అయితే దానికి త్వరలో అయితే మనకి ఆధారం లేదు. 16 అని మనకి ఉదయంన అన్నారు కాబట్టి అక్కడ మనం 16వ తారీఖున మనం కరెక్ట్ అనుకోవచ్చు. అయితే కొందరు రబ్బీలు 16వ తారీఖు అని వారు చెప్పడం కూడా జరుగుతుంది. మన్నా అనే పేరుకు మూలం గురించి
భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మోన్ అంటే ఆహారం యొక్క భాగం అని కొందరు అంటారు. యూదులు దీనిని మొదటిసారి చూసినప్పుడు మోన్ అంటే ఈజిప్టియన్ భాషలో ఇదేమిటి అని అన్నారు అని అక్కడ దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. మన్నా అంటే ఆహారం యొక్క భాగం అని కొందరు చెప్తున్నారు. అయితే ఇది ఏమిటి అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా ఈజిప్టియన్ భాషలో ఇదేమిటి అన్నారు అని ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. మోన్ అంటే ఇదేమిటి అనే అర్థం వస్తుంది అని కూడా చెప్తున్నారు. మన్నా కొత్తిమీర గింజల పరిమాణం మరియు తెల్లటి బెడోలాకు రంగు, ఇది చక్కటి క్రిస్టల్స్ అని వ్యాఖ్యానించారు. మన్నా శుభ్రంగా ఉండాలంటే ఉత్తర గాలి వీస్తుంది, నేలను తుడిచిపెట్టింది, ఆపై అది కొట్టుకుపోతుంది. అప్పుడు నేల మంచు పొరలతో కప్పబడి ఉంటుంది మరియు మన్నా దానిపై పడిపోతుంది. ఆ తర్వాత మన్నా ఒక పెట్టెలో ప్యాక్ చేయబడినట్లుగా మరొక మంచు పొరతో కప్పబడి ఉంటుంది. అంటే ఉట్టి నేల మీద పడిపోకుండా ఈ విధంగా పడింది అని అక్కడ చెప్పడం జరుగుతుంది. మన్నా విశ్వాసంలో గొప్ప పాఠంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ఒక ఓమెర్ సుమారు 43 కలిగి ఉండడానికి సరిపడినంత మన్నా వస్తుంది. ఇది ఒక రోజు తృప్తిగా అనుభూతి చెందడానికి సరిపోతుంది. ఒక రోజు నుండి తదుపరి వరకు మన్నాను భద్రపరచడానికి ఒకరికి అనుమతి లేదు. మిగిలిన పదార్థం గుడారం వెలుపల విసర్జించవలసి ఉంటుంది, లేకుంటే అది పురుగులు మరియు తినదగనిదిగా మారుతుంది. ఇది విశ్వాసంలో గొప్ప పాఠాన్ని నేర్పింది. ఎటువంటి నిల్వలు లేనందున ఇశ్రాయేలీలు ఎలోహిం ప్రతిరోజు వారి అవసరాలను అందిస్తాడని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. మన్నా పడడం ప్రారంభించిన మొదటి శుక్రవారం ఇశ్రాయేలీలు బయటకు వెళ్లి ప్రతి వ్యక్తికి రెట్టింపు భాగం ఉందని కనుగొన్నారు. అదనపు భాగం షబ్బాతుకు, విశ్రాంతి దినానికి ఆ రోజున మన్నా పడదని మోషే వివరించాడు. ఆ రెట్టింపు భాగాన్ని జ్ఞాపకార్థం షబ్బాతు నాడు మేము 2 రొట్టెల మీద ఆశీర్వాదం చేస్తాము. అంటే ఇప్పుడు షబ్బాతుకి 2 రొట్లు పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షబ్బాతు పాటించేవారు. ఈ 2 రొట్లు ఎందుకు పెడుతున్నారంటే అక్కడ శుక్రవారం 2 భాగాలుగా అక్కడ మన్నా పడింది కాబట్టి దాన్ని జ్ఞాపకార్థంగా 2 రొట్టెలు ఇప్పుడు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే శుక్రవారానికి శనివారానికి కలిపి 2 రోజులు అక్కడ మన్నా కురవడం అనేది జరిగింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కూడా షబ్బాతుకి 2 రొట్లు పెట్టడం కూడా జరుగుతుంది. నీతిమంతులు తమ గుడారపు తలుపుల దగ్గర దానిని కనుగొనే విధంగా మన్నా పడింది. అక్కడ పడిపోయిన దానిని సేకరించడానికి పగలు ప్రజలు శిబిరం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది మరియు దుర్మార్గులు తమ వంతులను కనుగొనడానికి చాలా దూరం వెళ్లవలసి వచ్చింది. అదనంగా నీతిమంతుల కోసం అది కాల్చిన రొట్టెల మాదిరిగానే తినడానికి సిద్ధంగా పడింది. సగటు వ్యక్తికి అది కాల్చని కేకులుగా పడింది. కనీస తయారీ అవసరం మరియు దుర్మార్గులకు ఇది ప్రాసెస్ చేయని రూపంలో వచ్చింది మరియు సత్ఫలితంగా వారు దానిని రుబ్బుకోవాలి అని ఇక్కడ వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి మన్నాను సేకరించడానికి రోజులోని 4వ గంట వరకు సమయం ఉంది. ఆ తర్వాత అది సూర్యుని వేడిలో కరిగిపోతుంది. కరుగుతున్న మన్నా అరణ్యంలో ఉన్న అనేక జంతువులకు త్రాగునీటిని అందించే ప్రవాహాలను సృష్టిస్తుందని మిద్రాష్ వివరిస్తుంది. సమీపంలోని దేశంలోని సభ్యుడు మన్నా ప్రేరేపిత ప్రవాహాల నుండి తాగిన జంతువులలో ఒక దానిని తింటే అతను మన్నా రుచిని పొందగలడు అని ఇక్కడ రబ్బీలు వివరించడం జరుగుతుంది. నూనె మరియు తేనెలో వేయించిన రుచిని పోలి ఉంటుందని తోరా వివరిస్తుంది. మన్నా ప్రతి వ్యక్తి యొక్క అభిరుచికి అనుగుణంగా ఉంటుంది. పెద్దలకు అది పెద్దవారి ఆహారంలాగా, శిశువులకు తల్లిపాలలాగా ఉంటుంది. ఏది కావాలన్నా మన్నాలో రుచి చూడవచ్చు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇశ్రాయేలీలు తాము గుమ్మడికాయలు, పుచ్చకాయలు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని కోల్పోయామని మోషేతో ఫిర్యాదు చేశారు. మన్నా ప్రపంచంలో ఏదైనా రుచి చూడగలిగితే అది ఆ కూరగాయలను ఎందుకు కోల్పోయారు? ఆ కూరగాయలు పాలిచ్చే స్త్రీలకు హానికరం కాబట్టి మన్నా వాటిలా రుచి చూడదని తాల్ముద్ వివరిస్తుంది. మరొక వివరణ ఏమిటంటే ఇది ఆ ఆహారాల వలె రుచి చూడగలిగినప్పటికీ ఇది ఇతర ఆహారాలతో చేసినట్లుగా వాటి ఆకృతిని తీసుకోదు. స్వర్గపు ఆహారం అయినందున మన్నాలో పోషక పదార్థాలు మాత్రమే ఉన్నాయి మరియు శరీరం పూర్తిగా శోషించబడుతుంది. కాబట్టి దీనిని తిన్న తర్వాత ఇశ్రాయేలీలు ఎటువంటి వ్యర్థ పదార్థాలను
బహిష్కరించాల్సిన అవసరం లేదు. అదనంగా అది సువాసనను వెదజల్లుతుంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాలలో అది స్త్రీలకు పరిమళ ద్రవ్యంగా పనిచేసింది. అనేక తగాదాలకు తీర్పు చెప్పడానికి మన్నా ఉపయోగపడిందని తాల్ముద్ తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు ఎడారిలో ఉన్న 40 సంవత్సరాలు మన్నా పడింది. వారు భూమిలోనికి ప్రవేశించినప్పుడు మోషే మరణం తర్వాత ముగిసింది. మన్నాలో కొంత భాగాన్ని తరతరాలుగా ఉండాలని ఎలోహిం మోషేకు ఆజ్ఞాపించాడు. తద్వారా ఎలోహిం ఎడారిలో మనల్ని ఎలా పోషించాడో యూదులు చూస్తారు. అహరోను కొంత మన్నాను సేకరించి పవిత్ర స్థలములో ఒక కూజాలో ఉంచాడు. మిద్రాస్ ఇలా చెబుతుంది, చాలా సంవత్సరాలు అక్కడ ఉండిపోయిందని మరియు ప్రవక్త ఇర్మియా కాలంలో ఇర్మియా యూదులను మీరు తోరాలో ఎందుకు నిమగ్నమవ్వరు అని మందలించినప్పుడు వివరిస్తుంది. వారు ఇలా సమాధానమిచ్చారు, మేము మా పనులు వదిలి ధర్మశాస్త్రంలో నిమగ్నమవ్వాలా? మేము దేని నుండి మిమ్మల్ని ఆదుకుంటాము? అతను మన్నా పాత్రను బయటకు తీసుకొచ్చి మీరు ఎలోహిం మాటలను చూస్తున్నారు అని చెప్పాడు. అది విను అని కాదు, చూడండి అని చెప్పలేదు. మరో మాటలో చెప్పాలంటే ఇర్మియా ఇలా చెబుతున్నాడు, దీనితో మీ పూర్వీకులు తమను తాము ఆదరించారు. ఎలోహిం తనను గౌరవించే వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేయడానికి చాలా మందిని కలిగి ఉన్నారు. అంటే ఇర్మియా సమయంలో వారందరూ కూడా తోరాను పక్కన పెట్టి వారి పనుల్లో బిజీ అయిపోయి ఉన్నప్పుడు ఇర్మియా వారిని హెచ్చరిస్తున్నాడు. వాటిని విడిచిపెట్టి తోరాలో నిమగ్నం అవ్వండి అని వారు చెప్తున్నారు. అప్పుడు వారేమంటున్నారంటే, మేము మా పనులు వదిలి ధర్మశాస్త్రంలో నిమగ్నం అవ్వాలా? మేము దేని నుండి మిమ్మల్ని ఆదుకుంటాము అని అక్కడ వారు చెప్తున్నారు. అంటే మేము పనులు మానేసి ధర్మశాస్త్రంలో నిమగ్నం అయితే మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? అంటే మిమ్మల్ని చూడాలంటే ఎలా అని వారు అడుగుతున్నారు. అప్పుడు ఇర్మియా ఈ విధంగా వారికి చెప్పడం అనేది జరిగింది. అంటే ఎలోహింను గౌరవించే వారి కోసం ఆహారం సిద్ధం చేయడానికి ఆయన ఎవరినైనా ఏర్పాటు చేసుకోగలడు అని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు తోరా యొక్క ధర్మాన్ని మీరు పాటించాలి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. బాహ్య విషయాల కంటే కూడా తండ్రి విషయాల మీద దృష్టి పెట్టమని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. ఉదాహరణగా వారికి చూపించడానికి ఈ యొక్క మన్నా కూజాన్ని తీసుకొచ్చి వారికి చూపించడం జరిగింది. ఈ విధంగా వారిని అరణ్యంలో పోషించాడు తండ్రి అని చెప్పడం కూడా జరిగింది. మనకు చెప్తారు, సొలొమోను రాజు పవిత్ర ఆలయాన్ని నిర్మించినప్పుడు అది నాశనం చేయబడుతుందని తెలిసి అతను దాచిన లోతైన మూసివేసే మార్గాల చివరిలో మందసాన్ని దాచడానికి ఒక స్థలాన్ని నిర్మించాడు. అంతిమంగా మొదటి ఆలయం నాశనానికి 22 సంవత్సరాల ముందు కింగ్ జోషియా ఆ ప్రత్యేక రహస్య మార్గంలో మందసంతో పాటు మన్నా కూజాను దాచాడు. అది ఇప్పటికీ అక్కడనే దాగి ఉంది. మషియాక్ రాకతో అది తిరిగి కనుగొనబడడానికి వేచి ఉంది. ఎడారిలో యూదులు కేవలం తోరాను నేర్చుకోవడంలో నిమగ్నమైనప్పుడు ఎలోహిం వారిని మన్నాతో నిలబెట్టాడు. అలాగే మెస్సియానిక్ యుగంలో కూడా మనం కొనసాగుతామని ఈ చివరి మన్నా మనకు గుర్తు చేస్తుందని మిద్రాష్ వివరించింది. స్వర్గం నుండి వచ్చే ఆహారం ఈ యొక్క మన్నా. ముందు మనం కొన్ని వివరణలు చూసాము. అవి ఏమిటంటే, మంచివారికి మన్నా ఇళ్ల దగ్గర పడింది, చెడ్డవారికి అది దూరంగా పడింది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మంచివారికి అది రొట్టె రూపంలో తినడానికి డైరెక్ట్గా ఆ విధంగా పడింది, చెడ్డవారికి అది రుబ్బుకుని ప్రాసెస్ చేయని విధంగా పడింది, వండుకోవాలి అని అక్కడ వివరణ అనేది ఇచ్చారు. అయితే వారికి మంచివారికి నోట్లో పడింది అని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా తోరాలో లేవు. ఎందుకంటే మన్నా పరలోకం నుండి పడినటువంటి ఆహారం. అది తెల్లటి కొత్తిమీర గింజల వలె క్రిస్టల్స్ లాగా అది ఉంది. దాన్ని మోన్ అన్నారు దాన్ని. ఎందుకంటే దాన్ని ఎప్పుడు వారు చూడలేదు కాబట్టి ఇదేమి అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. అయితే తోరాలో లేని విషయాలు కూడా చాలా వివరణలు అయితే ఉన్నాయి. అయితే ఏది రైటు, అది తోరాకు సరిపోయిందా లేదా అన్నది కూడా మనం చూసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.